అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లక్ష్మీనగర్ మండలం దుర్గానగర్లోని ఆర్కే గార్డెన్స్ ప్రాంగణంలో శనివారం బీజేపీ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా మన సంస్కృతిలో భాగమన్నారు. శారీరక మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ దీన్ని నిత్యం ఆచరించాలని కోరారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. యోగా అనేది మన సంస్కృతి, మన భారతదేశ సంస్కృతి. ఈ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వారి నాయకత్వంలో ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఈరోజు జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగాని జరుపుకుంటూ ఉన్నారంటే ఇది నిజంగా కూడా భారతీయ ప్రతి బిడ్డ కూడా గర్వపడాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే యోగా అనేది ప్రతి మానవుడి శరీరంలో ఒక భాగం. ఇది యోగా ద్వారా మానసిక శారీరక రుగ్మతలు తొలగిపోయి జీవితకాలం ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండేదానికి యోగా అనేది ఉపయోగపడుతుంది. కేవలం యోగా అంటే ఈరోజు వచ్చింది కాదు. మరి పూర్వం మనము శాస్త్రాల్లో చదివితే యోగులు మునులు సంవత్సరాల కాలం పాటు ఆహారం లేకుండా కేవలం ఈ శ్వాస మీద ధ్యాస పెట్టి సంవత్సర కాలం వాళ్ళు తపస్సు చేసినటువంటి చరిత్రని మనం చదువుతూ ఉంటాము. కాబట్టి ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాడనేది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. కాబట్టే ఈరోజు ప్రభుత్వం ఇంత గొప్పగా బాధ్యత తీసుకొని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో పలువురు యోగా శిక్షకులు వివిధ ఆసనాలు ప్రాణాయామాలు నేర్పించారు. మహిళలు, యువత, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా యోగా సాధనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు సరోత్తం రెడ్డి, హారిక, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ పర్ణ నాయకులు ముస్కుల భాస్కర్ రెడ్డి, పిడుగు కృష్ణ, కోడూరి రమేష్, జక్కన బాలు, శిలాపూర్ కళ్యాణ్, బుంగ మహేష్, దాసరి సుమలత, అంజలి, లలిత, ప్రశాంతి, మంజుల తదితరులు పాల్గొన్నారు.